చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి మెట్టుగూడ ఎక్స్ కార్పొరేటర్ సునీత గారు జాయిన్ అయ్యారు. అండ్ అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు డాక్టర్ మల్లేశ్వర్ గారు కూడా జాయిన్ అయ్యారు. అండ్ బీజేపీ అధికార ప్రతినిధి తల్లోజు ఆచార్య గారు కూడా జాయిన్ అయ్యారు. అండ్ మరి కాసేపట్లో గౌరీ సతీష్ గారు కూడా జాయిన్ అవుతారు కాంగ్రెస్ నుంచి. అందరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ ఆచార్య గారు, మీతోనే స్టార్ట్ చేద్దాం. సో ఆల్రెడీ అటు జీవన్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం గురించి రకరకాలుగా మనం వింటూనే ఉన్నాము. అటు ఇద్దరు కూడా అసంతృప్తిగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా అటు కేంద్రంలో ఉన్న పార్టీ కానీ అటు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. మంత్రి పదవులు ఇస్తామని చెప్పేసి ఎవరు ఇవ్వలేదు అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి కమెంట్స్ కూడా విన్నాం. సో ఏంటి అసలు బీజేపీ నుంచి వెళ్లిన మాజీ మంత్రులకి ఇప్పుడు కాంగ్రెస్ లో ప్రాధాన్యం ఇవ్వడం ఏ రకంగా చూస్తుంది బీజేపీ? బీజేపీలోకి వెళ్ళినటువంటి మంత్రులు ఎవరు కూడా లేదు. కాంగ్రెస్ లోకి వెళ్ళి రాజగోపాల్ గారు వచ్చి మళ్ళా వెళ్లిపోవడం జరిగింది ఎన్నికల ముందు. ఒక రాజకీయ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కలహాలలో మేము ఒక పార్టీగా మేము మాట్లాడడం అంత సమంజసం కాదు. ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీల్లో కొన్ని కలహాలు, కొన్ని అంటే కొన్ని ఇబ్బందులు అనేది అన్ని రాజకీయ పార్టీలలో ఉంటాయి. దాన్ని మేము ఇవాళ ఏలెత్తి ఆ పార్టీలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా మేము ఏలెత్తి చూపడం అంత సమంజసం కాకుండా, రాజకీయ పార్టీలో అధికార పార్టీ మిగతా వారు దయచేసి మ్యూట్ లో పెట్టండి, డిస్టర్బెన్స్ వస్తుంది. చెప్పండి ఆచార్య గారు. అధికార పార్టీ కాబట్టి కొంతమందికి ఆశతోటో మాట ఇచ్చినటువంటి విషయాలతోటో అంతర్గతంగా వాళ్ళు బాధపడుతూ అప్పుడప్పుడు అక్కసు వెళ్ళగక్కడం అనేది జరుగుతున్నది. ప్రధానంగా రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, జీవన్ రెడ్డి గారు అయితే మంత్రి పదవి విషయంలో తనకు మంత్రి ఇవ్వలేదనేది సీనియర్ నాయకుడు, నేను ఎమ్మెల్సీ ఉన్నా అనేటువంటిది ఉంటే ఉండొచ్చు. కానీ అక్కడ బీఆర్ఎస్ కు చెందినటువంటి వ్యక్తిని కాంగ్రెస్ లో తీసుకోవడం, ఆ ఇద్దరి మధ్యలో అతను చేతిలో జీవన్ రెడ్డి గారు ఓడిపోవడం వల్ల ఇవాళ తనకు ఒక వ్యక్తిగతమైనటువంటి నేను ఉండంగా ఇక్కడ ఉండంగా నా మీద గెలిచినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థిని తీసుకొని ఇవాళ ఇక్కడ అధికార పార్టీ వ్యక్తిగా చెలామణి అవుతున్నప్పుడు తనకు కొంత ఇబ్బందులు ఉన్నటువంటిది వాస్తవం. దీన్ని అధిష్టానానికి ఏ రకంగా తీసుకెళ్లాలనేటువంటిది వాళ్ళ పార్టీ అభిప్రాయం. దాంట్లో మేము పెద్దగా జోక్యం చేసుకొని మేమేదో దాన్ని డిబేట్ చేసి చెప్పడం అనేటువంటి. ఒక నిమిషం ఆచార్య గారు, ఒక నిమిషం. సునీత గారు, మీ మొబైల్ అడ్డంగా పెట్టండి, లేదంటే ఆటో రొటేషన్ ఆన్ చేయండి, స్క్రీన్ కి సెట్ అవ్వట్లేదు అది. ఎస్ ఆచార్య గారు, ఒకటి ఏంటంటే బీజేపీలో అసంతృప్తి కారణంగానే ఆయన కాంగ్రెస్ లో చేరారని చెప్పేసి మరో వాదన. అండ్ ఇంకొకటి, ఇప్పుడు బీజేపీలో దక్కని ప్రాధాన్యత అక్కడ వస్తుంది. అట్లీస్ట్ వాళ్ళు ఏదో ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఆయన అప్పుడు అసంతృప్తిలో ఉన్నారు బీజేపీలో ఉన్నప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా అసంతృప్తితో ఉన్నారు. బట్ వాళ్ళు ఏదో మాట్లాడడానికైతే ప్రయత్నం చేస్తున్నారు కదా. నేను బీజేపీ తోటి అసంతృప్తి ఉండడనే విషయాన్ని నేను ఏకీభవించను. ఆయన బీజేపీలోకి వచ్చిండు, రాజీనామా చేసిండు, పోటీ చేసిండు, ఓడిపోయిండు. ఎన్నికల ముందు ఆయన కొంత సర్వే చేసుకోవడం, అధికారంలోకి వచ్చే పార్టీలకు కేసీఆర్ ని గద్దెదిప్పాలి, బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలకు పోవాలి అనేటువంటి దాంట్లో ఆయన పూర్వపు కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళడం జరిగింది. మా దాంట్లో పెద్దగా అతను కొన్ని సంవత్సరాల పాటు ఉన్నది ఏం లేదు. ఉంటే 6 నెలలు ఏమున్నాడో, 6 నెలలో 7 నెలలో ఉండొచ్చు, అంతకంటే అదేం లేదు. ఆయన బీజేపీలోకి వచ్చినప్పుడు కూడా అనేక విషయాలు, కొన్ని వేల రూపాయల కంట్రీలు ఇచ్చినందుకే వచ్చిందన్నారు. మళ్ళీ 6 నెలల్లో పోతే ఆ కాంట్రాక్టులు ఏమైపోయినాయి అంటే ఇవన్నీ కూడా కొన్ని రూమర్స్ వస్తుంటాయి. ఇవాళ ఆయన అక్కడ మంత్రి పదవి ఇస్తానొచ్చు, ఆయనని వాడుకోవచ్చు ఆ పార్టీ, ఆ విషయాలల్లో తను ఫెడప్ కావచ్చు. కానీ ఇవాళ మేము ఒకటే చెప్పేది, కాంగ్రెస్ పార్టీలో ఈ 2 అంశాలు ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి. వాళ్ళ కేంద్ర పార్టీ కనీసం ఇన్ని రోజులకు పరిశీలన చేస్తామనేటువంటి విషయంలో రావడం, అది ఎవరికైనా
ఆ పార్టీని చక్కదిద్దుకునేటువంటి ప్రయత్నంలో భాగమే. కాబట్టి దాంట్లో పెద్దగా మేము భారతీయ జనతా పార్టీ ఇన్వాల్వ్ అయ్యి దాన్ని పెద్ద చర్చ చేసి దాన్ని డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు. ఓకే ఓకే అండి, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సునీత గారు,